నిజమైనటువంటి ప్రతి ఒక్క కార్యంలోనూ స్వామివారిని కూడా స్మరిస్తాం. అందుకనే లక్ష్మీ నారాయణాభ్యాం నమః, లేకపోతే శివుడి దగ్గరైన ఉమా మహేశ్వరాభ్యాం నమః, లేకపోతే వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, శిచి పురంధరాభ్యాం నమః అని చెప్పి ప్రతి చోట కూడా అమ్మవారిని అదేవిధంగా స్వామివారిని కూడా మనం చక్కగా స్మరిస్తాం. దానికి కారణం ఏమిటి అంటే ప్రకృతి రూపం అమ్మవారైతే ఆ యొక్క ప్రకృతి రూపంలోనే అమ్మవారితో పాటు ఆ రూపానికి అమ్మవారంతా తేజస్సు అయితే, సూర్యగ్రహం స్వామి అయితే అమ్మవారి ప్రకాశం, స్వామివారి చంద్రుడైతే వెన్నెల అమ్మవారు. అందుకనే మనకి దశావతారాలను చూసినట్లయితే స్వామివారు ఏ రూపాన్ని స్వీకరిస్తారో అమ్మవారు ఆ రూపాన్ని తిరిగి పక్కనే ఆ స్వామివారి పక్కన ఉండడానికి మత్స్యావతారంలో మోగిపోయినట్లు కూడా అమ్మవారు ఉన్నారు. దాని తర్వాత వరాహస్వామిగా అమ్మవారు స్వామివారి అవతారాన్ని ఇస్తే ఆ యొక్క వరాహస్వామికి ప్రధానమైనటువంటి చోటు ఏదైతే ఏదైతే మోపు ఉన్నదో ఆ యొక్క దంతముల స్థానంలో అమ్మవారు అక్కడ అమ్మవారు ఆ దంతములుగా మారి స్వామివారితో కూడుకొని అక్కడికి వచ్చిందట. మత్స్య పూర్వ ఈ మత్స్యావతారంలో ఏం చేసింది, చాపకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి, కనురెప్పలు. ఆ యొక్క చాపకి కనురెప్పల రూపంలో అమ్మవారు ఆ విధంగా స్వామివారి దగ్గరికి మారి మత్స్యావతారం దగ్గర స్వామివారితో ఉన్నారన్నమాట. అలా మత్స్య పూర్వ వరాహావతార రూపం చెప్పగలం కదా. నారసింహ అవతారంలో మీకు తెలిసిందే, లక్ష్మీ నారసింహ స్వామిగా స్వామివారితో అమ్మవారు ఉంటున్నారు. దాని తర్వాత మత్స్య పూర్వ వరాహ వామ. ఇప్పుడు వామనావతారం ఏమి చేసింది అంటే అమ్మవారు అందరికన్నా ముఖ్యమైనటువంటిది, అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి బ్రాహ్మణుడు ఏమిటి అయ్యా అంటే యజ్ఞోపవి. వామనుడిగా ఉన్నప్పుడు అమ్మవారు ఆ వామనుడితో కూడా ఆ విధంగా అమ్మవారు రూపాన్ని ధరించి ఆ వామనుడి దగ్గర ఉంది. దాని తర్వాత పరశురాముడికి అత్యంత ముఖ్యమైనటువంటి ఆయుధ రూపంలో మన అమ్మవారు ఉన్నది. ఇంకా రాముడితో అవతారాన్ని ఎత్తినప్పుడు అమ్మవారిని అందరికీ తెలిసిందే, చక్కగా సీతామ్మవారిగా అమ్మవారు స్వామివారి దగ్గరికి వచ్చింది. దాని తర్వాత కృష్ణావతారంలో కూడా అమ్మవారు రుక్మిణిగా అమ్మవారు స్వామివారి దగ్గర ఉన్నారన్నమాట. దాని తర్వాత ఏంటయ్యా అవతారం అంటే ఉద్దాహ. దాని తర్వాత బలరాముడిగా కూడా చెప్తారు కొంత. దీని తర్వాత అందరికీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క కలియుగంలో చదువు వెంకటనాయక. ఆ యొక్క వెంకటనాయకుడికి అమ్మవారు మహాలక్ష్మి ఎక్కడ ఉన్నది అంటే వక్షస్థలం. అందుకనే లక్ష్మీ వక్షస్థలస్థితాయి నమః అని చెప్పి అమ్మవారి నామం చెప్తాం. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము వివిధ రకములుగా ఆ విధంగా స్వామివారితో పాటు రావడానికి కారణం ఏమిటి అంటే స్వామివారు ఒక్కడే అన్నింటినీ చేయగలరు. గజేంద్ర మోక్షంలో ఏం చేశాడు స్వామివారి? గజేంద్ర మోక్షంలో భక్తుడు పిలిస్తే శంఖాన్ని పట్టుకోలేదట, చక్రాన్ని పట్టుకోలేదట, తన పరివార గణాన్ని కూడా ఎవరెవరు ఉన్నారు అని చెప్పి చూడలేదట. లక్ష్మీదేవితో స్వామివారు ఆ యొక్క లోకం ఏవైతే ఉన్నాయో ఆ చోట అంతా కూడా అమ్మవారు స్వామివారు ఆడుకుంటున్నారు. ఆ యొక్క చోట నుంచి ఎప్పుడైతే భక్తుడు కింద గజేంద్రుడు అన్ని ఎవరైతే నన్ను రక్షించారో ఆ రక్షించేవాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క జగముల కింద ఎవరు పరమాత్మ, అన్నింటినీ కూడా ఎవరైతే లోపలికి తీసుకుంటాడో, ఎవరైతే సృష్టిస్తాడో, అన్నింటిలోనూ ఎవరైతే ఉంటాడో, కాల రూపంలో ఎవరుంటాడో అంటే పరమాత్మ కనుక నిజంగా ఉన్నట్లయితే నన్ను ఈ యొక్క ఆపద సమయంలో రక్షించాలి అని చెప్పి పూర్తి నిస్సహాయ స్థితిలో ప్రార్థిస్తాడు అన్నమాట గజేంద్రుడు. అప్పుడు స్వామివారు ఏ పరివారము ఈ యొక్క ఏ పరివారాన్ని కూడా పట్టించుకోలేదన్నమాట. స్వామివారి యొక్క ప్రమదగాలు ఏవైతే ఉన్నాయో విశ్వక్షేపుడు, గరుత్మంతుడు వెళ్తే గరుత్మంతుడే ఆ యొక్క మొసలిని చంపేయచ్చు అనుకుంటే స్వామివారి చక్రాయుధమే అక్కడికి వైకుంఠాన్ని ప్రవేశించచ్చు. కానీ భక్తుడు ఎప్పుడైతే ఆర్తితో పిలిచాడో భగవంతుడు భక్త ప్రియుడు కాబట్టి ఆ యొక్క భక్తవత్సరుడైనటువంటి పరమాత్మ ఆ యొక్క వైకుంఠాన్ని ఒక్కసారిగా వీటి గజేంద్రుడి దగ్గరికి వచ్చాడట. అయితే చూడండి, గజేంద్రుడి దగ్గరికి స్వామివారు ఒక్కరే వచ్చారు. అదే మనకి కథలో కనిపిస్తుంది. అయితే లక్ష్మీదేవి ఏం చేస్తుంది ఇక్కడ కూడా చూడండి, ప్రతి అవతారంలో అమ్మవారు వీడకుండా వస్తుంది కదా. గజేంద్ర మోక్షంలో ఏం చేసిందంటే అమ్మవారు అత్యంత అద్భుతంగా ఉండేటట్టుగా పరిగెత్తుకుంటూ స్వామివారు వైకుంఠాన్ని వచ్చాడు, వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. ఈ మొసలి ఏనుగు ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ యొక్క కలియుగంలో చిన్న చిన్న ఈ మొసలు చిన్న చిన్న ఏనుగు కాదు, అది ఎంత ఏనుగు అంటే అసలు గజములన్నిటికీ కూడా రాజు అనమాట. ఆయన గజరాజుగా ఉన్నటువంటి గజేంద్రుడు. అందుకే గజేంద్రుడుగా ఆ యొక్క మొసలితో యుద్ధం చేయడానికి విపరీతమైనటువంటి సంవత్సరాలు గడిచిపోతుంది అనమాట.
ఆ ముసలి కూడా ఇంత పూర్వకాలంలో ఈ రెండు కూడా చాలా వృత్తాంతాలు ఉంటాయి వారికి. ఆ యొక్క శాపవశాత్తు ఈ రెండు కూడా ఈ యొక్క జన్మలో ఈ విధంగా రెండు కూడా యుద్ధం ఆడేటువంటి పరిస్థితి వస్తే నిస్సహాయ స్థితిలో ఆ యొక్క గజేంద్రుడు ఉండి ఆ యొక్క నారాయణుడు కూడా స్మరించగా ఏ పరమాత్మ అని చెప్పగానే ఆ పరమాత్మ రూపంగా భగవంతుడు రక్షించేటటువంటి శ్రీహరి పరిగెత్తుకుంటూ ఆ యొక్క వైకుంఠం నుంచి అన్నింటినీ వదిలేసి పరిగెత్తుకుని స్వామివారే వస్తున్నాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. అయ్యో ఆ యొక్క బ్రహ్మలోకంలో ఎంతో మంది దేవతలు వచ్చి అయ్యో రావణాసుడు కొట్టేస్తున్నాడు, అయ్యో హిరణ్యకశిపుడు విడాకిపోతున్నాడు, అవి ఇవి అని చెప్పి దేవతలందరూ మొరబెట్టుకుంటే నేను ఆ యొక్క దేవతలందరినీ తీసుకుని వైకుంఠానికి వెళ్తే కానీ సమస్య తీరదు. అట్లాంటిది దేవతలందరికీ కూడా చిక్కినటువంటి పరమాత్మ భక్తుడు పిలిస్తే ఒక గదము అంటే ఒక ఏనుగు పిలిస్తే ఆ యొక్క ఏనుగు యొక్క ఆర్తిని చూసి ఆ భక్తిని చూసి భగవంతుడే స్వయంగా ఉదిరి రావడం చెప్పినప్పుడు బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటున్నాడు. దేవతలందరూ కూడా చూసి నమస్కరిస్తున్నాడు. శ్రీహరి వస్తున్నాడు అంటే మరి శ్రీహరి వస్తున్నాడంటే ఎన్ని ఆభరణాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామికి, విష్ణువుకి, అసలు అమ్మవారికి ఎన్ని ఆభరణాలు ఉంటాయో, ఆడవాళ్ళ దగ్గరికి ఎన్ని ఆభరణాలు ఉంటాయో ఆ యొక్క స్వామివారు కూడా ఎన్ని ఆభరణాలు ఉంటాయి. మన కటిహస్తము, వరదహస్తము, సాలగ్రామమాల, తోమాలమాల ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పడిపోతున్నాయి. పట్టించుకోవడం స్వామివారు నక్షత్రంలో అమ్మవారి అటు ఇటు కదలాడుతున్నది అది కూడా పట్టించుకోవడం, శ్రీవత్సం కదిలిపోతున్నది అది పట్టించుకోవడం. సరే ఇవన్నీ పట్టించుకోకపోయాడు. అసలు ఆయుధాలు కావాలి కదా, శంఖము కదా, ఇవన్నింటినీ కూడా తీసుకురావాలని పరిగెడుతున్నాడు స్వామివారు. గరుత్మంతుడు అయితే క్షణంలో తీసుకెళ్తాడు ఎక్కడికైనా. ఆ గరుత్మంతుడిని కూడా పట్టించుకోవాలి. గరుత్మంతుడిని కూడా ఎక్కకుండా స్వామివారి అక్కడి నుంచి కదిలి రాగానే అమ్మవారు ఏం చేసిందయ్యా అంటే ఆ అమ్మవారు ఇక్కడికి రాగానే గజేంద్రుడిని రక్షించడానికి స్వామివారు తన చేతితో అక్కడ పట్టుకొని ఇద్దరిని విడదీత చేయాలి. ఆయుధం ఏదైతే ఒక్కసారి స్వామివారు చక్రాయుధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆ అప్పుడు అమ్మవారు స్వామివారికి ఇచ్చి స్వామి జగన్నాథ ఇటువంటి చక్రంలో చెప్పి సుదర్శన చక్రాన్ని స్వామివారు చేపిస్తున్నమాట. లక్ష్మీదేవి ఏం చేసిందయ్యా అంటే ఆ యొక్క సుదర్శన చక్రాన్ని ఇవ్వడం చేత ఆ యొక్క గజేంద్రుడిని ఆ యొక్క సుదర్శన చక్రం చేసి సంహరిస్తారన్నమాట. దాన్ని ఆ యొక్క సంహరించడం చేత ఆ యొక్క సుదర్శన చక్రం తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క గజేంద్రుడికి మోక్షం ఇవ్వడం చేత గజేంద్ర మోక్షంగా ఘట్టాన్ని చెప్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా స్వామివారి భక్తుల కోసం వస్తే ఆ అమ్మవారు ఏం చేసిందంటే భక్తుల్ని రక్షించడానికి ఆయుధాన్ని తీసుకుని వచ్చిందన్నమాట. కాబట్టి అమ్మవారు స్వామివారు ఎప్పుడు కూడా భక్తుడి కోసం నిరంతరం సిద్ధంగా ఉంటారు. అట్టి సిద్ధంగా ఉండేటటువంటి భక్తుల్ని రక్షించడానికి అమ్మవారు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధురాలై ఉండడం చేత వరలక్ష్మి వ్రతంలో అట్టి దేవతని మనందరం ఉపాసిస్తూ ఆ అమ్మవారి యొక్క వరముని చక్కగా అమ్మవారి అనుగ్రహ చూపుల్ని మన మీద ప్రసరింపజేస్తే చాలు అని చెప్పి అనుకుంటూ చేసేటటువంటి దివ్య వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం అంటారు. అమ్మవారు సంసిద్ధంగా ఉంటుంది అనడానికి ఈ యొక్క ఘట్టాన్ని అందరికి వివరించడం. అమ్మవారి యొక్క పనియే మన ఏమిటి అంటే శరణాగత తీరార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యార్థి హరే దివి నారాయణి నమోస్తుతే. అట్టి అమ్మవారిని ఎవరైతే స్మరించి అమ్మవారికి శరణాగతి చేస్తారో వారిని తప్పకుండా రక్షించడానికి అమ్మవారు సిద్ధంగా ఉంటారు. అట్లా ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో ఇప్పుడు అమ్మవారికి సంబంధించినటువంటి ఇట్లాంటి ఒక ప్రత్యేకత్వమైనటువంటి ఒక వనితామణి ఉందన్నమాట. ఆ వనితామణి అంత భక్తిని చూపించడం చేత అన్ని సౌఖ్యాలు ఎలా పొందింది అనేది ఇప్పుడు ఈ యొక్క కథలో మీకు తెలుస్తూ ఉంటుంది. ఈ యొక్క కథని సూత మహర్షి సవగాది మహర్షులు చెప్తూ ఉన్నారు. ఏమని అంటే మహర్షులారా పూర్వం ఈ యొక్క స్త్రీలందరూ కూడా ఏ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే అత్యంత అద్భుతమైనటువంటి అమ్మవారి అనుగ్రహాన్ని ఎలా పొందగలుగుతారు అని చెప్పి ఒక సందేహం కలిగి కైలాస పర్వతంలో మణిమయ ఖచ్చితమైనటువంటి వజ్రవైడూర్యముతో కూడినటువంటి సింహాసనం పైన శివ పార్వతీదేవులు కూర్చొని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉంటుంది, స్వామి ఈ యొక్క లోకంలో సకల సౌభాగ్యములు అందుకోవడానికి సమస్త ఐశ్వర్యములు పొందడానికి సుఖ సంతోషముని చక్కగా పొందులకు ఏ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమంగా స్త్రీలందరికీ ఉంటుంది అని చెప్పి స్త్రీల కొరకై అమ్మవారు మా స్వామి వారిని సందేహాలుగా ఓ కాత్యాలిని ఈ యొక్క సమస్తమైనటువంటి భోగభాగ్యముని చక్కగా పొందులకు దివ్యమైనటువంటి శ్రావణ మాసం నాడు ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారో ఈ వ్రతాన్ని ఆచరించడం చేత
సమస్తమైన శుభాలు సౌభాగ్యములు అదేవిధంగా ఏదైతే సత్సంతానం ఉన్నదో అదంతా కూడా వారు చక్కగా ఆరాధించిన వారు పూజించిన వారు పొందుతారు అని చెప్పి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటటువంటి మాసము శ్రావణ మాసం అని చెప్పి ఈ యొక్క శ్రావణ మాసంలో ఏదైతే శుక్లపక్ష పూర్ణిమ నాడు ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో ఆ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే అత్యంత గొప్పదైనటువంటి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చేత అందరూ పొందగలరు. ప్రధానంగా ఈ వ్రతాన్ని స్త్రీలందరూ కూడా ఆచరించి వారికి ఉన్నటువంటి శుభాసిని జన్మని మళ్ళీ పొందేటటువంటి విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చేత పొందగలుగుతారు అని చెప్పి ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించాలయ్యా అంటే మొట్టమొదటిగా మగధ దేశంలో కుండినమ్ము అనేటటువంటి గ్రామం ఉంది. బంగారమైన ప్రాకారములతో బంగారమయమైనటువంటి గోడలతో ఉండేటటువంటి ఆ యొక్క పట్టణంలో ఒక వనిత మణి ఉన్నది. ఆమె పేరు చారుమతి. ఈ యొక్క చారుమతి అనేటటువంటి పుణ్యస్త్రీ నిత్యం తన యొక్క భర్తని దైవం వలె భావిస్తూ ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారికి పూర్తిగా భగవంతుడికి ఏ విధంగా అయితే సపర్యలు చేస్తారో అటువంటి సపర్యములు నిత్యము కూడా ఆ యొక్క భర్త యొక్క తల్లిదండ్రులకి చేస్తూ తన యొక్క భర్తని కూడా దైవంగా భావిస్తూ చక్కగా నిత్యము కూడా అమ్మవారిని అదేవిధంగా ఇంట్లో ఉన్న వారిని కొలుస్తూ తన యొక్క నిత్య జీవన గమనం చక్కగా అమ్మవారిని స్మరిస్తూ చేస్తూ ఉండేదరా. ఒకనాడు ఆ యొక్క చారుమతి భక్తి శ్రద్ధలను చూసి అమ్మవారు స్వయంగా ఆ యొక్క చారుమతి యొక్క స్వప్నంలో అమ్మవారి దర్శనం ఇచ్చిందట. ఆ యొక్క దర్శనం ఇవ్వడంతో ఆ యొక్క అమ్మవారి దర్శనంతోనే ముగ్ధురాలి చారుమతి పరివిధములుగా అమ్మవారిని స్థుతించింది. మనం దూరం చెప్తుంటాం కదా, మాతర్నామాని కమలి కమలాయదాక్షి శ్రీ విష్ణు కమలావాసిని విశ్వనాథ క్షీరోదదే కమల కోమల గర్భలోని లక్ష్మీ ప్రసీత సతతం సమతాంశరణ్యే అని చెప్పి అక్కడే వివిధ రకములుగా అమ్మవారిని స్థుతించి అమ్మవారిని ప్రార్థించి దుర్లభమైనటువంటి నీ చరణాన్ని చూడడమే చాలా గొప్పదైన విషయం, అది తొందరగా దొరికేటువంటి విషయం కాదు, నాకు ఈ విధంగా దర్శనం ఇచ్చేలా తల్లి అని చెప్పి అమ్మవారిని చక్కగా ప్రార్థించి అమ్మవారిని చూస్తూ ఉండగా అమ్మవారు అంటారు, చారుమతి నీకు ఒక దివ్యమైన వ్రతాన్ని ఉపదేశిస్తున్నాను. ఈ వ్రతము శ్రావణ మాసము ఏదైతే పూర్ణిమ ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఉన్నదో ఆనాడు కనుక ఆచరించినట్లయితే నీతో పాటు ఈ యొక్క వ్రతాన్ని ఎవరైతే స్త్రీలు ఈనాడు ఆచరిస్తారో ఆ యొక్క వ్రతాన్ని ఆచరించిన వారందరికీ సకల సౌభాగ్యములను సత్సంతానము ఏవైతే అభీష్టములు ఉన్నాయో వాటన్నిటినీ నేను తప్పక నెరవేరుస్తాను అని చెప్పగా అమ్మవారిని అక్కడే ఆ యొక్క వ్రతాన్ని ఉపదేశించడం పిమ్మడే వెంబడిని అమ్మవారికి ప్రదర్శన నమస్కారములు చేసి అమ్మవారిని చక్కగా ప్రార్థించి వెంబడిని అమ్మవారిని అనుకుంటూ ఉన్నదట, అమ్మ ఖచ్చితంగా ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పి ఒకసారిగా ఆ యొక్క స్వప్నం ముగిసింది. పొద్దున్నే లేచి ఆ యొక్క ఇంటినంతా చూసుకున్నాను, నాకు జరిగింది నిజమేనా, నీకు చూసింది నిజమేనా, నీకు విన్నది నిజమేనా అని చెప్పి తన భర్త యొక్క తల్లిదండ్రులకి ఇరువురికి స్వప్నవృత్తాన్ని చెప్పగా ఓహో చాలా గొప్పదైనటువంటి అమ్మవారి అనుగ్రహం మీకు కలిగింది అని చెప్పి పెద్దవారు చెప్పి ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలని నీ యొక్క తోటి వారితో అని చెప్పి అందరికీ ఈ యొక్క వ్రతం గురించి శ్రావణ మాసం గురించి చెప్పి శ్రావణ మాసం కోసం ఆ స్త్రీలందరూ ఆ యొక్క పట్టణంలో ఎదురు చూస్తున్నారట. చాలా మందికి అమ్మవారు ఉద్దేశించింది ఈ వ్రతాన్ని మనందరం కూడా చేయాలి అని చెప్పి ఆ వ్రతాన్ని ఆలోచిస్తూ ఆ యొక్క మాసం కోసం చూస్తూ ఉన్నారు. ఇంకా శ్రావణ మాసం వచ్చింది. ఆ యొక్క శ్రావణ మాసంలో రాగానే ఈ యొక్క వ్రతాన్ని ఆనాడు శుక్రవారం నాడు ఉదయాన్నే స్త్రీలు లేచి చక్కగా శిరస్నానం చేసి అమ్మవారి దగ్గర చక్కగా ఏదైతే ప్రార్థించేటటువంటి మనస్సుని కలగజేసుకుని మనందరం ఉండాలో అట్టి మనసును వారందరూ పెట్టుకొని ఆ అమ్మవారి దగ్గరకు వచ్చి చక్కగా ప్రార్థించుకొని వారి ఇళ్ళ దగ్గర నుంచి వచ్చి ఈ యొక్క చారుమతి ఇంటిలో చక్కగా బ్రాహ్మణోత్తమును పిలిపించుకొని ఆ యొక్క బ్రాహ్మణోత్తముని యొక్క ముఖము చేత ఆ యొక్క వ్రత విధానం ఏదైతే ఉన్నదో ఆ యొక్క వరలక్ష్మి దేవిని అక్కడ స్థాపన చేసుకుని అమ్మవారికి షోడశోపచారాలతో శక్తి కొలది అమ్మవారిని చక్కగా స్తుతిస్తూ అమ్మవారికి ఆ యొక్క వ్రతాన్ని పూర్తిగా చేసుకుని అమ్మవారిని చక్కగా స్తుతించి భరించి అంతిమంలో అమ్మవారికి నివేదనలు చేసి తోరణం ధరించారట. ఆ యొక్క తోరణాన్ని 9 ముళ్ళతో 9 పుష్పాలతో ఉంచి ఆ యొక్క తోరణగ్రంథిని బధ్నామి దక్షిణీ హస్తే నవసూత్రం శుభప్రదం అని చెప్పి పుత్ర పౌత్రాలు గుర్తించా సౌభాగ్యం దేహి మేరమి అని చెప్పి ఆ యొక్క తోరణం ధరించారట. ధరించి అమ్మవారికి నివేదనలన్నింటినీ చేసి
వాయనదానం అనేటటువంటిది చేసి చేయించినటువంటి బ్రాహ్మణుడికి చక్కగా తాంబూలం ఇచ్చి ఆ యొక్క బ్రాహ్మణుడిని సంతృప్తిపరిచి తదుపిమ్మట అమ్మవారి చుట్టూ వారు భజిస్తూ అమ్మవారిని స్మరిస్తూ మొదటి ప్రదక్షిణ చేశారట. అమ్మవారిని స్మరిస్తూ మొదటి ప్రదక్షిణ చేయగానే వారి కాళ్ళకు ధరలు పట్టు గజ్జలు బంగారమయంగా వచ్చాయట. ఆహా, చారుమతి యొక్క ఏదైతే చెప్పినటువంటి విషయం ఉన్నదో, అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతంలో ఏదైతే చెప్పినటువంటి ఫలితం ఉన్నదో అది మనందరికీ అందింది అని చెప్పి గొప్పగా భావిస్తూ అమ్మవారిని నల్లా స్థుతిస్తూ రెండోసారి ప్రదక్షిణ చేశారట. ప్రదక్షిణ చేయగానే వారి యొక్క చేతులకి వారిపైన ఆభరణం అనేటువంటి అన్ని నిర్మయంగా మారాయి. ఈ విధంగా అమ్మవారు దండా ఇవ్వడంతో ఈ యొక్క గొప్పదైనటువంటి భాగ్యము అమ్మవారు ఇచ్చారు అని చెప్పి అనుకుంటూ మూడవ ప్రదక్షిణ చేశారట. మూడవ ప్రదక్షిణ చేయగానే ఏం జరిగింది? వారి ఇంటి దగ్గరంతా కూడా వజ్ర వైడూర్యములు, ఇంటి దగ్గర నుంచి వారిని తీసుకెళ్ళడానికి రథములు, తురగములు, ఈ విధంగా చాలా సంపద అంతా కూడా వచ్చేసిందంట. ఇంటిలో అంతా సంపద, ఇళ్ళన్నీ కూడా మారిపోయినాయి. ఈ విధంగా జరగడం వారికి కళ్ళారా వారి ఎదురుకుండా ఈ యొక్క దృశ్యాన్ని చూసి చారుమతిని, ఆ యొక్క చారుమతికి ఇచ్చినటువంటి దివ్య వ్రతాన్ని ఇచ్చిన అమ్మవారిని పదే పదే స్థుతిస్తూ అందరూ కూడా అమ్మవారికి చక్కగా భజనలు చేసి అమ్మవారికి చక్కగా ప్రార్థన చేసి తీర్థ ప్రసాదం తీసుకుని అమ్మవారిని స్థుతిస్తూ ఈ వ్రతాన్ని ఈ యొక్క సంవత్సరం ఈ ఒక్కసారి చేయడం కాదు, దివ్యమైనటువంటి వరలక్ష్మి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఏటా పొందాలి అని చెప్పి ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసం నాడు ఈ యొక్క వ్రతాన్ని శుక్రవారం నాడు చక్కగా ఆ యొక్క దివ్యమైనటువంటి పుణ్యస్త్రీలందరూ చేసి ఆ యొక్క వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని కలకాలము ఉండగా పొందారు.